హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను ఒక విగ్రహం నమూనా చూపిస్తాను. అది అందరూ కరెక్ట్గా చెప్పగలరు. నాకు నా వీడియో సబ్స్క్రైబ్ ద్వారా మీరు తెలియజేయాలని నేను కోరుకుంటున్నా. నేను చూపిస్తాను. చూడండి, ఒక చేత్తో ధాన్యపు కంకులు, మరో చేత్తో పూర్ణ కుంభం, మెడలో దండ, పైన కిరీటం లాంటి శత్రుగోపం. మరి గుర్తుపట్టగలరా? నిజంగా ఆంధ్రులైతే, తెలుగు మాట్లాడే వాళ్ళైతే కరెక్ట్గా చెప్పగలరు. మన మాతృభాష తెలుగు తల్లి, మన ఆంధ్ర యొక్క మాత, మనం మాట్లాడే భాష జన్మ మాత, తెలుసు కదా. మరి ఇప్పుడు ప్రపంచ తెలుగు 3వ సభలు గుంటూరులో జరుగుతున్నాయి. మరి 5వ తారీఖు తోటి లాస్ట్. కంపల్సరీగా మీరు అటెండ్ అవ్వండి. అక్కడ మేధావులు, తెలుగు మేధావులు మరి ఏం చెప్తున్నారు వినండి, నలుగురు చెప్పండి. మరి తెలుగు మహాసభల్ని విజయవంతం చేయండి. మరి ఈ రోజుల్లో మనం కనుక ప్రతి స్కూల్కి వెళ్తే తెలుగులో అడ్మిషన్ ఉందా అంటే లేదయ్యా, మా స్కూల్లో తెలుగు మీడియమే లేదని చెప్తున్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో, మన మాతృభాషలో అడ్మిషన్ లేదు, మరి ఇక్కడ తెలుగు లేదంటే ఎంత నీచమో ఒక్కసారి ఆలోచించండి. మరి మాతృ రాష్ట్రంలో మన భాషలో మనం చదువుకోవడానికి మన రాష్ట్రంలో ఉన్న స్కూల్కి అడ్మిషన్ లేదంటే ఒకసారి మనం ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోండి. కొంతమంది పిల్లల్ని తెలుగు అంటే నాకు తెలియదండి, తెలియటం లేదు, మాట్లాడటం కూడా రాదనమాట. మరి అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఎక్కడి నుంచైనా తల్లిదండ్రులు ఆలోచించండి. మీరు 10 దాటిన తర్వాత ఏ మీడియం జాయిన్ చేయించుకున్నా, ఏ చదివినా కానీ 10 వరకు మాత్రం తెలుగుని చదివించండి, రాయించండి, మరి మాట్లాడించండి. ఇంట్లో మాత్రం కొంతమంది తల్లిదండ్రులు తెలుగులో మాట్లాడుతుంటే కొడుతున్నారు. ఎందుకంటే మీరు ఏ మీడియం చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియంలోనే మాట్లాడాలి అని వాళ్ళ పిల్లల్ని దబాయిస్తున్నారు. అలాంటి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ శైలిని మార్చుకోండి. మనం ముందు తెలుగు వాళ్ళని తెలుగులో ప్రావీణ్యత సాధించి పక్కకి వెళ్ళిపోవాలి. తెలుగులో మన మాతృభాషలో ఎవరైతే మరి ప్రావీణ్యత సాధిస్తారో పరాయ భాషలో కూడా ప్రావీణ్యత సాధిస్తారని మా తెలుగు మేధావులు, మరి చదువుకున్న మరి టీచర్స్ కానీ, మరి ఎవరైనా లెక్చరర్స్ కానీ చెప్పిన విషయాలు. ముందు తెలుగుని అభివృద్ధి చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు సత్తా ఏదో చూపిద్దాం. కాబట్టి తెలుగుని హీనంగా, నీచంగా చూడకండి. మరి ఈ వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై తెలుగు తల్లి.